అందరికీ నమస్కారం అండి. పరోపకారార్థం ఇదం శరీరం, ఇది పెద్దలు చెప్పే మాట. నిజమే, పరులకు ఉపకారం కోసము, పరులకు సహాయం కోసమే ఈ శరీరం భగవంతుడు మనకు అనుగ్రహించాడు. పరులకు ఉపకారం చేయాల్సిందే. కానీ చాణక్యుడు ఈ ముగ్గురికి కూడా పొరపాటున కూడా సహాయం చెయ్యవద్దు అని చెప్తున్నాడు. ఏ ముగ్గురికి? ఎవరికి సహాయం చేయకూడదు? ఎవరికి సహాయం చేస్తే మనకి నష్టం కలుగుతుంది, మన కాళ్ళని మనమే గొడ్డలు పెట్టి కొట్టుకున్నట్టు అవుతుంది అని చెప్తున్న చాణక్య నీతిలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి నమస్కారం అండి. ముగ్గురికి పొరపాట్ల కూడా సహాయం చెయ్యవద్దు అని చెప్తున్నారండి. ఇది చాణక్యుడు చెప్పిన నీతి. ఏ ముగ్గురికి చెయ్యకూడదు అంటే, ఫస్ట్ చంద్రగుప్తుడు చాలా బాధతో గురువు గారి దగ్గరికి, చాణక్యుడి దగ్గరికి వచ్చారండి. గురువర్య, నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎంతో సహాయం చేసిన ఒక వ్యక్తి నన్ను బాగా దగా చేసేశాడు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, అందుకనే మీ వద్దకు వచ్చాను అని చెప్పాడండి. దానికి చాణక్యుడు ఏం చెప్పారో తెలుసా అండి? ఏం చేశావు అంటే, నా దగ్గరికి వచ్చి సహాయం అడిగాడు, డబ్బులు సహాయం అడిగాడు, డబ్బులు సహాయం ఇచ్చాను, చక్కగా భోజనం పెట్టాను, తగినంత డబ్బులు అతనికి సరిపోయే డబ్బుల కన్నా పెచ్చే ఇచ్చి అతనికి పంపించాను. అతడు ఆనందంగా వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెళ్లకుండా మరలా నా దగ్గరికే వచ్చి నా సొమ్మంతా దోచేసుకొని నన్ను ఈ విధంగా మీ వద్దకు పంపించేశాడండి. బాధతో నిరాశతో మీ వద్దకు వచ్చేశాను అని చెప్పాడండి. అప్పుడు చాణక్యుడు చెప్పిన ఒక సహాయం చెయ్యకూడని వ్యక్తి ఎవరో ఆయన తెలియపరిచాడండి. ఎవరికైతే దుష్ట స్వభావం కలిగి ఉంటాడో అటువంటి దుష్టుడికి పొరపాటున కూడా సహాయం చేయవద్దు అని ఒక ఉదాహరణ చెప్పారండి. ఒక ఋషి ఆ నదీ తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడండి. నదిలో కొట్టుకుపోతూ ఒక తేలు కనిపించింది. అరే, నదిలో కొట్టుకుపోతోంది, చనిపోతుందేమోననేసి దాన్ని కాపాడదాము అని చూశాడండి. అది అతని చేతి మీద కాటు వేసింది, కరిచిందండి. అయితే అబ్బా అని మళ్ళీ వదిలేసి మళ్ళీ కాపాడటానికి చూశాడండి. అట్లా 2-3 విడతలకి 3వ విడత కాపాడి ఒడ్డుకు చేర్చాడండి. ఇదంతా గమనిస్తున్న ఒక అతను ఈ ఋషి దగ్గరికి వచ్చి, ఋషివర్య, అది ఆ విధంగా 2-3 సార్లు మిమ్మల్ని మీ చేతి మీద కాటు వేస్తున్నా ఎందుకు అటువంటి దుష్టురాలిని మీరు కాపాడారు అంటే, కరవటం దాని స్వభావం, కాపాడటం నా స్వభావం, నా ధర్మం, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, కరవటం దాని స్వభావం అన్నాడండి. అటువంటి దుష్టులకి పొరపాటున కూడా సహాయం చెయ్యవద్దు. ఇది చాణక్యుడు చెప్పిన మొదటి నీతిలో మొదటివాడండి. చాణక్యుడు చెప్పిన నీతిలో మొదటివాడు, దుష్టులకి ఎటువంటి పరిస్థితుల్లో సహాయం చెయ్యవద్దు. ఆ తేలులాగానే కాటు వేస్తారు, నీకు నష్టాన్ని కలిగించాడు. అతడు దుష్టుడని నీకు తెలియక సహాయం చేశావు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు, కానీ అతడు దుష్టుడు. నీ సొమ్ముని మొత్తము జాగ్రత్తగా పరిశీలించి నీ దగ్గర ఉన్న డబ్బును కూడా అపహరించుకొని వెళ్ళిపోయాడు. పొరపాటున కూడా నువ్వు చంద్రగుప్త దుష్టులకి సహాయం చెయ్యవద్దు. ఇది మొదటివాడండి. మొత్తం ముగ్గురికి సహాయం చేయవద్దు అన్నాడు. ఇంకా 2వ వాడు ఎవరు? లోభి, కృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే ఎవరైతే చేసిన మేలు మర్చిపోకుండా గుర్తుంచుకునేవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడికి. లోభికి పొరపాటున కూడా నీవు సహాయం చేయవద్దు. ఇది 2వ వ్యక్తి గురించి చెప్తున్నాడండి. లోభి, కృతజ్ఞుడు. ఎవరైతే చేసిన మేలు మర్చిపోతాడో అతనికి చేయవద్దు. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పాడండి. ఒక పేదతన్ని తన వ్యాపార నిమిత్తము తెచ్చి దగ్గర పెట్టుకొని పేదవాడు
తిండి కూడా లేకుండా ఉన్నాడని సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఒక గొప్ప వ్యాపారి ఆ పేదవాడిని తెచ్చిపెట్టుకున్నాడండి. ఈ వ్యాపారస్తుడు నిజాయితీపరుడే. అయితే ఆ పేదవాడికి ఇంత డబ్బు, ఇంత వ్యాపారం చూడంగానే కన్ను కుట్టిందండి. కన్ను కుట్టింది. లోపల అతని యొక్క కృతజ్ఞత బయటపడిందండి. ఇతని వ్యాపార రహస్యాలన్నీ కూడా వేరే వారికి చెప్పేసేసి ఇతనికి నష్టపరిచి చివరికి ఆ ప్లేసులో తాను వచ్చి కూర్చున్నాడండి. చూసారా అండి? లోభికి, కృతజ్ఞుడికి పొరపాటున కూడా మనం సహాయమే చెయ్యరాదు. అలా చేస్తే పాముకి పాలు పోసినట్టు అవుతుంది. పాముకి పాలు పోస్తే అది నిన్నే కాటేసినట్లుగా అవుతుంది. వాడు నిచ్చెనలు వేసి పైకి పైకి ఎదుగుతాడు. ఆ నిచ్చెనని విరగగొట్టి నువ్వు రాకుండా ఆపుతాడు. కాబట్టి పొరపాటున కూడా లోభికి, కృతజ్ఞుడికి సహాయమే చేయవద్దు అని చంద్రగుప్తుడికి చెప్పాడండి చాణక్యుడు. ఇంకా మూడో వ్యక్తి ఎవరు? ఆ మూడో వ్యక్తి అని అడిగిన చంద్రగుప్తునికి ఈ యొక్క చాణక్యుడు చెప్తున్నారండి, నిరంతరం ఫిర్యాదు చేసేవాడు నిరాశావాది. నిరంతరం ఫిర్యాదు చేసేవాడు నిరాశావాది. నిరాశావాది ఏం చేస్తాడండి? వాడి చుట్టూతోన నెగటివ్ ఎనర్జీనే ఉంటుంది. వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎంత లభించినా ఏడుపే వాడికి. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పారండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఒకడు ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ వస్తుంటే అతని స్నేహితుడు ఎప్పుడు ఏడుస్తూ, ఏదో లేదని ఏడుస్తూ ఎదుటి వాళ్ళని మీద పడి ఏడుస్తూ ఉంటాడండి. అయితే ఈ స్నేహితుడు తన స్నేహితుడే కదా ఈ విధంగా బాధగా ఉన్నాడు అనేసి అతనికి కొంత డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పంగానే అతడు నిరాశ వదిలేసేసి బాగా మంచిగా ఇది చేసేసి డబ్బును బాగా సంపాదించేశాడండి వ్యాపారం పెట్టి. చివరికి ఈ నవ్వుతున్నవాడు నిరాశలో కూరుకుపోయాడు. ఈ నిరాశవాది తన యొక్క నిరాశను మొత్తము కూడా ఇతనికి అంటించేశాడు. కాబట్టి నిరాశావాదుల దగ్గర కనుక మనము ఉంటే వాళ్ళు ఉపయోగాన్ని పొందుతారేమో కానీ మనల్ని నిరాశలోకి నెట్టేస్తారండి. కాబట్టి పొరపాటున కూడా మన చుట్టూరా పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టుగా చూసుకోండి. నెగటివ్ ఎనర్జీ మన దరిదాపులకు కూడా రాకుండా చూసుకోండి. ఇది మూడో వ్యక్తి. ఫస్ట్ వ్యక్తి ఎవరని చెప్పారండి? ఎవరైతే కనుక దుష్ట స్వభావం కలిగి ఉంటారో వారికి సహాయం చెయ్యవద్దు. సహాయం కోసమే భగవంతుడి శరీరం ఇచ్చారు. పరోపకారార్థం ఇదం శరీరం. కానీ ఈ ముగ్గురికి పొరపాటున కూడా చేయవద్దు. అందులో మొదటివాడు దుష్ట స్వభావి, రెండవ వాడి లోభి మరియు కృతజ్ఞుడు, చేసిన మేలు మరిచేవాడు. ఇంకొక మూడో వాడు నిరంతరము ఫిర్యాదులు చేసుకుంటూ నిరాశావాదంలో ఉండేవాడు. ఆ నిరాశావాది ఏం చేస్తాడు? ఆ నిరాశ అంతా కూడా మనకంట పెట్టేస్తాడండి. ఆ నెగటివ్ ఎనర్జీ మనకు వద్దు. మనకంతా పాజిటివ్ కావాలి. చక్కగా నవ్వుకుంటూ తుల్లుకుంటూ మన పనులు చేసుకునేటట్టు ఉండాలి. కాబట్టి వీరు ముగ్గురికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా సహాయం చెయ్యవద్దు. ఇది నేను చెప్పిన మాట కాదండి, చాణక్యుడు చెప్పిన నీతి. నీతి శాస్త్రంలో చాణక్యునికి మించిన వారు లేరు కదా. ఆ చాణక్యుడు చెప్పిన నీతి అండి. కాబట్టి పొరపాటున ఈ ముగ్గురికి కూడా సహాయమే చెయ్యరని అనుకుంటూ భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.